కొండపైన వెంకటేశ్వర స్వామికి అండగా నిలబడడానికి మన తమిళనాడు నుంచి సుబ్రహ్మణ్య స్వామి వచ్చినాడు. తిరుమల ప్రసాదం పైన వివాదం రేగింది కదా, ఇంకా ఆయన దిగినాడు రంగంలోకి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదాన్ని పచ్చి అబద్ధాలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు, ఇది కుదరదు, స్వామి ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడు, టీటీడీ పైన నిందలు వేస్తున్నాడు, జగన్ను దెబ్బతీసే క్రమంలో ఏవేవో మాట్లాడుతున్నాడని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినాడు. నాకు తెలిసి సుబ్రహ్మణ్యం స్వామి ఒక కేసు టేకప్ చేసినాడంటే తలోళ్ళ కథ గోవిందా. ఇప్పుడు అందే భయమేస్తుంది టీడీపీ వాళ్ళకు. ఏం జరుగుతుందో ఏమో అని వాళ్ళు బిక్కుమని చస్తాండారు. సుబ్రహ్మణ్య స్వామిగా ఒక పట్టాన ఏది వదిలే రకం కాదు, పట్టు పట్టినా అంటే ఆయన ఇడిసే రకం కాదు. అందుకే వాళ్ళకు భయం. జగన్ అంటే కూడా వాళ్ళకు భయం ఉందో లేదో కానీ సుబ్రహ్మణ్య స్వామి అంటే మాత్రము ఏదో ఒకటి చేస్తారా నాయన అంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామి అంటే తమిళనాడు జయలలిత గుర్తుకొచ్చాది. ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో రోజు కోర్టుకు పోయే మన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు గుర్తుకొచ్చారు. 2G స్పెక్ట్రమ్ గుర్తుకొచ్చాయి. ఇవన్నీ గుర్తుకు రావడం వల్లనే వీళ్ళకు వణుకు.